ఓం నమో వెంకటేశాయ. తిరుమల వెళ్ళే భక్తులకు బిగ్ అలర్ట్ అండి. శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్ళే భక్తులకు దివ్య దర్శన టోకన్ల జారీని నిలిపివేస్తున్నట్లు ఇది 6వ తేదీ నుంచి అమలు జరిపి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో జారీ చేసేటట్టుగా తాజాగా టీటీడీ మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది. ఆ సమాచారం ఈ విధంగా ఉందండి. శ్రీవారి మెట్టు మార్గంలో దివ్య దర్శన టోకన్లు పొందేందుకు భక్తులు పడుతున్న ఇబ్బందులు, జీపు ఆటో వాళ్ళ ఆగడాలు అడ్డుకునేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చర్యలకు ఉపక్రమించారు. దివ్య దర్శన టోకన్ల జారీని మరో 2 రోజులు మాత్రమే ఇక్కడ జారీ చేయనున్నారు. దివ్య దర్శన టోకెన్లను కొందరు ఆటో, ట్యాక్సీ డ్రైవర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. దివ్య దర్శన టోకెన్లు ఇప్పిస్తామని చెప్పి సుదూర ప్రాంతాల నుంచి తిరుపతిలోని రైల్వే స్టేషన్, బస్టాండ్ చేరుకునే భక్తులను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. పెద్ద ఎత్తున నగదు వసూలు చేసి మెట్టు మార్గంలో విడిచిపెడుతున్నారు. రద్దీ వేళలో వందల సంఖ్యలో ఆటోలు, ట్యాక్సీలు ఇటుగా తరలి వస్తుండడంతో ట్రాఫిక్ సైతం స్తంభిస్తూ ఉంది. ఒక్కోసారి భక్తులు మధ్యలోనే చిక్కుకుపోతున్నారు. అటు సర్వదర్శనానికి వెళ్ళలేక, ఇటు దివ్య దర్శన టోకెన్లు పొందలేక కష్టాలు పడుతున్నారు. ఈ సమస్యలన్నిటిపై తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకు, చంద్రగిరి పోలీసులకు ఫిర్యాదులు వస్తూ ఉండడంతో దిద్దుబాటు చర్యలకు దేవస్థానం ఉన్నతాధికారులు నిర్ణయించారు. భూదేవి కాంప్లెక్స్ లో ఏర్పాట్లపై సమీక్ష. దివ్య దర్శన టోకెన్లను శ్రీనివాస మంగాపురంలో శాశ్వతంగా అందించాలని నిర్ణయించారు. పురావస్తు శాఖ అనుమతిని కోరామని, అందుకు 10 నుంచి 15 రోజులు పట్టే అవకాశం ఉందని ఈవో శ్యామలరావు గారు తెలిపారండి. అప్పటి వరకు అలిపిరి భూదేవి కాంప్లెక్స్ లో ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. కౌంటర్లు శుక్రవారం సాయంత్రం 5 గంటల నుంచి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో అందుబాటులోకి రానున్నట్లు చెప్పారు. వీరికి మరుసటి రోజు శ్రీవారి దర్శనం ఉంటుందన్నారు. భక్తులు ఆధార్ కార్డు చూపించి దివ్య దర్శనం టోకెన్లు పొందాక శ్రీవారి మెట్టు మార్గంలోని 1200వ మెట్టు వద్ద స్కాన్ చేయించుకోవాలన్నారు. ముందు వచ్చిన వారికి ముందు ప్రాతిపదికన టోకెన్ జారీ చేస్తామన్నారు. సంబంధిత ఏర్పాట్లపై ఈవో శ్యామలరావు గారు మంగళవారం వర్చువల్ గా సమావేశం ద్వారా అధికారులతో సమీక్షించగా 6వ తేదీ నుంచి భూదేవి కాంప్లెక్స్ లో శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తారు. ఇకపై శ్రీవారి మెట్టు మార్గంలో దివ్య దర్శన టోకెన్ల జారీని నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించిన నేపథ్యంలో తిరుమలకు శ్రీవారి మెట్టు మార్గంలో దర్శనానికి వెళ్లేవారు ఇకపై భూదేవి కాంప్లెక్స్ లో ఈ మేరకు దివ్య దర్శన టోకెన్లు తీసుకుని ఆపై శ్రీవారి మెట్టు మార్గంలో నడిచి వెళ్లి 1200వ మెట్టు వద్ద స్కాన్ చేయించుకున్నట్లయితే ఎటువంటి ఆటంకాలు లేకుండా మీరు శ్రీవారి దర్శనం అయితే చేయించుకుని ఆ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కండి.